ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. దాని తర్వాత గుణాలు ఎట్లుండాలి, కష్టపడే గుణం, తెలివితేటలు, ఆధ్యాత్మికం అని చెప్పాము. ధర్మాలు చెప్పాము, గృహధర్మము, స్వధర్మం, ప్రచార ధర్మం అని. లక్ష్మీ పార్వతి ఎక్కడున్నాము ఏంటి ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పాము. గెడ్డిమేటు అనవసరమైనవి దూరి ఎక్కడెక్కడ మనం చూసుకొని ఎంతమందికి చేరేస్తున్నాం అని చెప్పాము. దాని తర్వాత అతీంద్ర శక్తులు, బంగారం కాన్సెప్ట్ చెప్పాము. మరి నిన్న నిస్సహాయత, అసలు మాకేమీ కుదరట్లేదు అనే వాళ్ళకి చెప్పాము. అట్లానే నిన్న నాలుగు శత్రువులు కూడా మనం ఇన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటూ వచ్చాం. ఎవరికి మనం మార్చుకుంటానికి, మన జీవితంలో మనం మార్చుకుంటూ ఇంకా నలుగురికి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని దారి చూపించడానికి మనం ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ తీర్చుకొని వెళ్తున్నాం. ఈరోజు ఒక సమస్యకి ఆధ్యాత్మిక పరిష్కారం, ఆ సమస్యని ఆధ్యాత్మిక పరిష్కారము అనేది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అసలు ఏంటి ఇది? ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కోవటం సహజం. సమస్యలు లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. సర్వసాధారణంగా ప్రతి సమస్యకు భావ్యంగా పరిష్కార మార్గాలు ఎన్నో దొరుకుతూ ఉంటాయి. అయినా సమస్యలు మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి. సమస్యలు తిరిగి వస్తూ ఉంటాయి. ఇలా భావ్య పరిష్కార మార్గంలో సమస్య ఛేదించటం అనే బూజు పట్టిన పాతక చింతకాయ పచ్చడికి పూర్తిగా తిలోదాకాలు ఇచ్చి సమస్యను ఆధ్యాత్మిక కోణంలో చూసి సరైన మార్గాన్ని పొందే మార్గమే ఈ సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం అనే కాన్సెప్ట్ ఇది. దీన్ని తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం అంటే ఏంటి? సమస్య అనే దాన్ని అర్థం చేసుకునే ముందు దీనికి పర్యాయ పదాలుగా ఏమున్నాయి? కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, విపత్తు, ఇప్పుడు వచ్చే విపత్తులు, అనారోగ్యము, యాక్సిడెంట్ మొదలయ్యన్నీ కూడా ఒకటే అని గ్రహించాలి. ఇవన్నీ కూడా అసలు ఆ సమస్యలు మనం జరుగుతున్న లేదా జరగబోతున్న సంఘటనల నుండి సరైన అవగాహన పొందటం కోసం జాగృత వ్యవస్థలో కానీ ఇతర అవస్థలలో కానీ మనమే సృష్టించుకుంటాం. ఏ వ్యవస్థలో అయినా నువ్వే సృష్టించుకుంటావు. సమస్యలను సరిగా అర్థం చేసుకోకుండా సరైన పరిష్కారాన్ని సరైన సమయాన్ని చూపించలేనప్పుడు అంటే జీవితం ఒక నాటక రంగం. ఇదంతా కూడా జీవితం ఒక నాటక రంగం. కేవలం ఈ భూమి మీద మన వంతు పాత్ర పోషించడానికే మనం వచ్చామనే సత్యాన్ని 100కి 100 పాళ్ళు ఆచరణలో పెట్టినప్పుడే, ఇది నేను సృష్టించుకోననే ఆటలో పెట్టినప్పుడే సమస్య అనేది దాని ప్రభావాన్ని మన శారీరకంగా కానీ మానసికంగా సాంఘిక తలాల్లో చూపించి కష్టమా లేదా బాధ లేక దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇక్కడ కష్టము, బాధ లేక దుఃఖాన్ని కలిగిస్తుంది. నిజానికి సమస్య మనం సృష్టించుకున్నదే. అయితే ఆ సమస్యకు సరైన పరిష్కారం సాధించినప్పుడు, దాని నుండి సరిగ్గా నేర్చుకున్నప్పుడు ఏమొస్తుంది? ఆనందము, జ్ఞానం మొదలైనవి లభిస్తాయి. దాన్ని చేసుకొని ఆనందం మొత్తం లభిస్తుంది. అంతేకాని దాన్ని అర్థం చేసుకోలేక అశాస్త్రీయమైన ఎవరిస్తే ఏమొస్తుంది? బాధ, దుఃఖం కలుగుతాయి. దాన్ని ఇదైతే బాధ. ప్రతి పరిష్కరించడానికి 5 మెట్లు ఉన్నాయి. 5 మెట్లు ఉన్నాయి. 5 ఆధ్యాత్మిక ట్యాబ్లెట్గా చదువుతాం మేము. ఏ సమస్య తీసుకున్నా అది ఖచ్చితంగా ఆ మెట్ల గుండా ప్రయాణం చేయాలి. 5 మెట్ల ఉండే ప్రయాణించవలసిందే. దీన్ని 5 కాన్సెప్ట్ లేదా 5th కాన్సెప్ట్గా వ్యవహరించవచ్చు. అదేవిధంగా ఒక సమస్యకు మరో కోణంలో నుంచి చూసినప్పుడు సమస్య అనేది తప్పకుండా ఇంకొక 4 మెట్లు ఉన్నాయి గుండా ప్రయాణించింది. ఇవి మరొక 4 ఆధ్యాత్మిక ట్యాబ్లెట్ కింద చదువుతాం. అంటే మొత్తం 9. ఫస్ట్ 4 ఏంటి? సమస్యను గుర్తుపట్టడం, రైట్ డిసిషన్స్. అదే ప్రధానంగా సమస్య భావించటం. 2 ప్రైమరీ ఇష్యూ. 3 జ్ఞానం, రైట్ ఇన్ఫర్మేషన్. 4 ఆచరణ, ఇంప్లిమెంటేషన్. ముందుగా ఈ 4 ట్యాబ్లెట్ల గురించి తెలుసుకున్నాం. ఈ లాస్ట్ 4 గురించి గుర్తుపట్టడం, రైట్ డిసీజెస్, అదే రైట్గా తెలుసుకోవటం, సమస్యను గుర్తుపట్టడం. సాధారణంగా మనకు తెలిసిన ప్రాపంచిక పరిభాషలో సమస్య అంటే భౌతికంగా మనం అనుకున్నది పొందలేకపోవటం, వ్యక్తులు సహకరించకపోవటం, కాలం కలిసి రాకపోవటం మొదలైనవి. కానీ ఆధ్యాత్మిక పరిష్కారం కావాల్సిన వారు అసలు సమస్య గుర్తుపట్టడంలో తమదైన వైద్యాన్ని చూపించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు దాన్ని చూపియాలి. ఆ సమస్య యొక్క మూలంలోకి వెళ్ళి
ఏ గుణం లోపించడం వల్ల ఈ సమస్య కలుగుతుందని శోధించి తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గం ఏ గుణం లోపించింది అని తెలుసుకోవాలి. ఉదాహరణకి రోజువారీ అత్తాకోడళ్ళ సమస్య తీసుకుంటే అది ఇంటింటి రామాయణం అయినప్పటికీ 70% కేసుల్లో అక్కడ సమస్యలు కోడల్లో సహనం కోల్పోవటం, సహనం హద్దు దాటినప్పుడే మాత్రం అనే పాఠంలో భాగంగా అక్కడ దెబ్బలాట జరుగుతుంది. అక్కడ ఏమైంది? సహనం లేదు కోడల్లో. అదేవిధంగా అత్తగారు తనలో దురుసుతనం లేదా అహంకారం తగ్గించుకోవటం, సర్వతా భగవంతుని దర్శించడం అన్న గుణం నేర్చుకునే ప్రయత్నంలో తాను తనతో దెబ్బలాడే కోడల్ని ఎంచుకుంటా వస్తుంది. అంటే అక్కడ అహంకారం అనే గుణంతో డిజైన్ చేసుకొని వచ్చిందామ. బయట చూడటానికి వారి మధ్య సమస్య చుట్టాలను సరిగ్గా చూడలేదనో, సమయానికి తిండి పెట్టలేదనో, కూరలపై మూతలు సరిగా పెట్టలేదనో ఇటువంటి విషయాలే కానీ వాటి మూలంలో పైన తెలిపిన అద్భుతమైన గుణాలు దాగి ఉంటాయి. వాటిని అవి ఉండాల్సిన మోతాదు తీసుకునేంత వరకు ఉభయత్ర ఇండియా పాకిస్తాన్ లాగే వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఒక బాసు సబార్డినేట్ మధ్య జరిగే తంతులో పనిలో సంపూర్ణంగా వర్క్ పర్ఫెక్షన్ను పొందేంత వరకు పోరు సాగుతూనే ఉంటుంది. వాళ్ళకు కూడా ఇట్లా పోరు సాగుతూనే ఉంటాయి. మనం ఒకనొక పనిలో సంపూర్ణతను పొందాం అనడానికి తార్కాణం మనకి ఇంతకన్నా మంచి అవకాశం వచ్చి ఉద్యోగం మారి కొత్త వాతావరణంలో వెళ్ళటము, లేదా ఒక్కోసారి ఏకంగా మనల్ని పీడించే బాస్కే ట్రాన్స్ఫర్ అయ్యి మనల్ని వదిలి వెళ్ళటం, ఇలా ఏదైనా జరగచ్చు. నేను ఎంత చేసినా మా బాసు ఒప్పించలేను, ఏదో మెలిక పెడుతూనే ఉంటాడు అనేది ఒట్టి మాట. అది ఒట్టి మాట. అలా అనుకోవటం వలన తాత్కాలిక మనకు మానసిక సంతృప్తి కలుగుతుందే తప్ప అసలు సమస్య ఎంత మాత్రము పరిష్కారం కాదు. మనం ఏ గుణాలు నేర్చుకుంటానికి ఇతరులతో భేటీ అవుతున్నాము, మనం ఏ గుణాలు నేర్చుకుంటానికి ఇతరులతో భేటీ అవుతున్నాము అనేది మూలంలో వెళ్ళి ప్రశ్నించుకొని సంబంధిత గుణాన్ని గుర్తుపట్టి అదే గుణాన్ని రోజువారీ ఇతర సమస్యల్లో కూడా లోపించి ఉందని గ్రహించి ఆయా చోట పాఠాలు అభ్యాసం చెయ్యాలి. ఎప్పుడైతే గుణాన్ని సరిపడా సంతరించుకుంటావో అప్పుడు ఆ సమస్య దానికదే పరిష్కారం అవుతుంది. అంతరంగా నేర్చుకునే గుణం ఏంటి? పాజిటివ్ క్వాలిటీస్ కావచ్చు తగ్గించుకోవాల్సింది, నెగిటివ్ క్వాలిటీస్ కావచ్చు. లేకుండా ఏ సమస్య భౌతికంగా రాదు. అట్లా పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయా, ఏమి లేకుండా సమస్య రాదు. గణితంలో ఎలా అయితే ప్రతి సమస్యకు ఒకనొక సూత్రం మీద ఆధారపడి ఉందో సరిగా ఇక్కడ కూడా ప్రతి సమస్య గుణప్రధానంగా ఉంటుంది. మనలోని గుణాలు సముదాయమే మనలోని భగవంతుడు. మనలోని గుణాలు సముదాయమే మనలోని భగవంతుడు. ఎప్పటికప్పుడు జీవిత కార్యక్రమం అనుసరించి ఈ గుణాలు మిశ్రం మారుతూ ఉంటుంది. ఎప్పుడప్పుడు జీవితాన్ని బట్టి ఎప్పుడప్పుడు గుణాలు మారుతూ ఉంటుంది. వాటిలో అంటే ఈ గుణాల్లో మెరుగుదల కోసం మనం ఎన్నో సమస్యలు సృష్టించుకొని వాటి గుండా ప్రయాణిస్తాం. అందుకే రిచర్డ్ బాక్ మహానుభావుడు ఈ విధంగా చెప్పాడు, సమస్యలు మనం కోరి ఎదుర్కొంటాం. ఏం చెప్పాడు? సమస్యలు మనం కోరి ఎదుర్కొంటాం, ఎందుకంటే వాటిలో దాగి ఉన్న బహుమతులు మనకు కావాలి. వాటిలో దాగి ఉన్న బహుమతులు నాకు కావాలి. కాబట్టి ఇక్కడ బహుమతులు అంటే మనలోని భగవంతుడి సజీవంగా ఉంచే సద్గుణాలు. లోపల ఉన్న భగవంతుడికి ఏంటి బహుమతులు? సజీవంగా ఉంచే సద్గుణాలని చెప్పవచ్చు. ఇలా సమస్యను సరిగా గుర్తుపట్టడం అంటే సమస్యను సగం పరిష్కరించినట్టు. ఎందుకంటే ఎప్పుడైతే మనలోని గుణాన్ని మనం గుర్తిస్తామో, ఫస్ట్ మనలోని గుణాన్ని గుర్తిస్తామో సహజంగా మన దృష్టి మొత్తం ఆస్తులమైన గుణాన్ని సంతరించుకుంటా మీదకి వెళ్తుంది. అంతేకాకుండా భావ్యంగా మూర్ఖంగా చేసే వాదనల నుండి వాదనల నుండి మనం నిర్మించుకోవాలనే తపన మొదలైన చర్యల నుండి బయటపడటం వల్ల ఎంతో విలువైన సమయాన్ని ఎట్లా మనం ఊరక వాదిస్తుంటాం ఆ సమయాన్ని కూడా మిగిల్చుకోవాలి. ఇంకా వాక్క్షేత్రం సద్వినియోగం చేయటం ద్వారా శక్తిని పొందవచ్చు. ఈ రెండుటి వల్ల నువ్వు శక్తిని పొందవచ్చు. ఇలా పొదుపైన శక్తిని మన సంకల్పానికి దోహదపడి తిరిగి వీలైనంత త్వరగా మన సమస్యను పరిష్కరించుకునే దానికి ఉపయోగపడుతుంది. ఇది సమస్యను గుర్తుపట్టడం. మరి అదే సమస్యగా గుర్తించటం ఎట్లా? ఆ సమస్యను గుర్తించటం ఎట్లా? మనలో లేని గుణాన్ని గురించి తర్వాత ఏకాగ్రత, పట్టుదల, దీక్ష, ఆత్మస్థైర్యం, శాంతి, సహనము, ఓర్పు, కరుణ, జాలి, దయ వంటిని పెంపొందించుకోవటం లేదా ఈ పాజిటివ్ క్వాలిటీస్ 10 ఉన్నాయి, వాటిని పెంపొందించడం లేదా
అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ మదమాశ్చర్యాలు లేకుండా చేయటం. ఈ 16 ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. పూర్తిగా దాన్నే సమస్యలు అనుక్షణం వ్యవహరించాలి. ఎన్ని సమస్యలు, ఎన్ని పనులు ఉన్నప్పటికీ మన మదిలో ఆ గుణం మాత్రమే తిరుగుతూ ఉండాలి. ఉదాహరణకి ఒక చిన్న బిడ్డ ఇంట్లో తనకు తాను అటు ఇటు పాకుతున్నప్పుడు తల్లి ఎన్ని పనులు చక్కబెడుతున్నప్పటికీ తన దృష్టి పూర్తిగా బిడ్డపైన ఎలా అయితే ఉంచుతుందో, అలా మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు చేసినా, ఎంతమందికి సమాధానం చెబుతున్నా, మన దృష్టి మాత్రం మనం గుర్తుపట్టి నేర్చుకోవాల్సిన గుణం పైనే సదా ఉండాలి. చిన్నపిల్ల వాళ్ళు ఇంట్లో తిరిగితే ఎంతైతే ధ్యాస ఉంటుందో మనం కూడా ఆ గుణాన్ని అదే పదంగా గుర్తుపట్టాలి. దీన్నే అదే సమస్యగా గుర్తించుతూ ఉంటాం. నిద్రలో లేపి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినా మనం నిర్ణయించుకున్న గుణం ఇది అని చెప్పగలను. నీ నిద్రలో లేపినా నువ్వు నీ గుణాన్ని గురించి చెప్పాలి. ఉదాహరణకు అహంకారం తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాను, లేదా సహనం పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పగలిగేంత బుర్రలోకి వెళ్ళాలి. దీని ఉపయోగం సమస్య పరిష్కారంలో ఒక ఆర్చి, బ్రిడ్జి కీస్టోన్ లాంటివంటిది. ఒక ఆర్చి, ఒక బ్రిడ్జి కడితే కింద ఒక పిల్లర్ ఎట్టుంటుందో అలాంటి కీస్టోన్ లాంటిది. ఆర్చి షేప్లో ఉండే బ్రిడ్జి సెంటర్లో ఉండే రాయిని కీస్టోన్ అంటాం. ఇది పోయినట్లయితే మిగతా బ్రిడ్జి అంతా కూలిపోతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా సమస్యకు పునఃప్రధానంగా గుర్తించాక దాన్ని అదే సమస్య కొద్ది రోజులు భావించి మనతో మోయటం వలన మన సంకల్ప శక్తి పూర్తిగా దానిపై కేంద్రీకరించబడుతుంది. తద్వారా సమస్య పరిష్కారానికి కావాల్సిన జ్ఞానం అనే ద్వారం తెరుచుకోబడుతుంది. ఆ సమస్యకి కావాల్సిన సంకల్పము దాని ద్వారా, జ్ఞానం ద్వారా నీకు తెరుచుకుంటుంది. రోజుకో సమస్య పట్టుకొని ఊరకే ఏది తేల్చకుండా అన్నీ పరుచుకొని కూర్చోవటం వల్ల ఉపయోగం ఉండదు. ఎన్నో తెచ్చుకొని అన్నీ పరుచుకొని కూర్చుంటే ఏమి ఉండదు. ఒక ప్రధాన సమస్యను గుర్తించి దాని గుణాన్ని ఛేదించి దాన్ని మాత్రమే బుర్రలో మోయటం వల్ల స్వల్పకాలంలోనే ఆ సమస్య పరిష్కారం తగ్గ జ్ఞానం పొందుతాం. ఏదో ఒక దాన్ని తీసుకొని దాన్ని మోయటం వల్ల జ్ఞానం పొందుతాం. దీని గురించి ధ్యానంలో 40 రోజులు మౌన దీక్ష, దీని గురించి అట్లా ఉండాలి అంటే ధ్యానంలో 40 రోజులు మౌన దీక్ష, లేదా ఒక 6 నెలల పాటు దీక్ష ఒక కార్యక్రమం చేపట్టేటువంటి చేయాలి. 40 రోజులు మౌన దీక్ష అన్న చేయాలి, ఒక 6 నెలలు పాటు దీక్షగా ఒక కార్యక్రమం చేపట్టటువంటి చెయ్యాలి. దీన్ని గుర్తు ఇదంటే తర్వాత జ్ఞానం ఎట్టొస్తుంది. అసలు ఎప్పుడైతే అదే ప్రధాన సమస్య గుర్తించడం అనే స్థాయిలో సమస్య ఊరబెడతామో అప్పుడు ఆ సమస్య పరిష్కారం కావలసినంత జ్ఞానం పలు వర్గాల నుండి మన వద్దకు మొదలవుతుంది. ఇది మనకు చేరే మార్గాలు ఏంటి? ఒక ప్రాపంచిక వ్యక్తి లభించే మార్గాల కన్నా భిన్నంగా ఉంటాయి. ప్రాపంచిక వ్యక్తి కన్నా ఆధ్యాత్మిక వ్యక్తి భిన్నంగా ఉంటాయి. ధ్యానంలో అనుభవంలో కానీ, కళల రూపంలో కానీ, అనుకోకుండా జరిగే సంఘటనలో కోఇండికేషన్ ద్వారా ఒక మాస్టర్ యొక్క సందేశం రూపంలో ఎప్పుడూ చదివే పుస్తకం అయినప్పటికీ ఈసారి దాని అర్థం భిన్నంగా సమర్పించి సరికొత్త కోణంలో తెలియజేయటం ఉంటుంది. ఇక్కడ పుస్తకాలు అందరూ చదువుతారు, కానీ ప్రతి పుస్తకంలో పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ పుస్తకం చదువుతున్నామంటే మనకు ఇది అనిపిస్తుంది, ఇది నా దగ్గర లేదు అన్నప్పుడు మనం అండర్లైన్ చేయం. అండర్లైన్ చేసుకొని ఆ పుస్తకంలో మొదటి పేజీలో ఏ పేజీలో ఏది అండర్లైన్ చేసామని ఒక మనం పేజీ నెంబర్లు వేసుకొని మనం చదివితే అక్కడ విశేషమైన జ్ఞానం వస్తుంది. లేదా మన అనుభవాలు ఇతరులకు పనిచేయటప్పుడు కూడా ఆ సమస్యకు ఒక కొత్త కోణంలో పరిష్కారం దానికే రావచ్చు. మీ అనుభవాలు ఇతరులకు పంచేటప్పుడు కూడా రావచ్చు. ఒకసారి దాదాపుగా ఇటువంటి సమస్యను ఎదుర్కొని దాన్ని పరిష్కారం మార్గం కొన్న వ్యక్తి తారాసపడి వారి అనుభవాలు మనకు వివరించడం ద్వారా సమస్య అట్టే పరిష్కారం అయిపోయేలా తోవ చూపించినప్పుడు ఇవన్నీ మన సవ్య మార్గంలో మనలో లేని గుణాన్ని ఒప్పుకొని దాని మీదే నిల్చున్నప్పుడు తప్పక జరుగుతాయి. నువ్వు గుణాన్ని గుర్తించి దాని మీదే నిలబడితే దానికి సంబంధించిన వాడు నేచర్ ఎక్కడి నుంచో అలాంటి మనిషిని, అలాంటి సమస్య తగ్గించుకున్నవాడు నీకు ఎదురు పడటం జరుగుద్ది. ముందుగా సమస్య పరిష్కారం సంబంధించిన దగ్గరగా ఉన్న అనేక పరిష్కార మార్గాలు ఏది కూడా తొందరపడకుండా ఓపికతో వేచి ఉంటే సరైన పరిష్కార మార్గం పొందగలుగుతాము. సామూహిక సమస్యల మన పాత్ర అంతవరకే మాత్రమే జ్ఞానాన్ని ఆ సమస్య విషయంలో పొందుతాం. సామూహిక దాంట్లో
ఎంతవరకు అవసరం నీ జ్ఞానం అంతవరకే పొందుతాం. సరైన జ్ఞానంతో సమస్యకు పరిష్కారం లభించినప్పుడే దాని ఆచరణలో పెట్టడం ద్వారా భవిష్యత్తు ఎలా ఉండవచ్చు, అది ఆచరణలో పెట్టినప్పుడు భవిష్యత్తు ఎలా ఉండవచ్చు అనేది అప్పటికే ఒక మెరుపులాగా తప్పక మీకు తెలుస్తుంది. ఉదాహరణకు మనం మనలోని కోపం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని గ్రహించాక, ఉదాహరణకి మనలోని కోపాలు ఎన్నో అనర్థాలు జరుగుతాయని గ్రహించాక ధ్యానం ద్వారా అతి కోపాన్ని తగ్గించుకోవాలి అనుకొని లక్ష్యం వైపు గురి పెడితే ఎక్కువ కోపం వలన ఎటువంటి కష్టాలు గురి అవుతారో మనం ఆ పరిస్థితి ఎదుర్కోకుండానే వేరొకరి అనుభవంతో కళ్ళకు కట్టినట్టు విన్నప్పుడు అది మన మనసులో మార్పు తప్పక తెప్పించి అతి కోపం వచ్చినప్పుడు దానికి అదే కంట్రోల్కి వస్తుంది. అనుభవమే జ్ఞానం అన్న నానుడిని బట్టి మనం పొందిన జ్ఞానం తప్పక మన సమస్యలు పరిష్కరించడంలో ఎంతో ఉపయోగపడుద్ది. అలాగే ఆధ్యాత్మిక శ్లోకాలు కంఠస్థం చేయటం ద్వారా జ్ఞానాన్ని అంతా మన బుద్ధిలో స్థిరంగా ఉంటుంది. సమస్యకు ఎదుర్కొనేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన పాత ధోరణిలో కాకుండా తెలివితో నూతనంగా తీసుకోవటం, వర్తమానంలో సరిగా జీవించటం వంటి జరగటంలో ఎంతో పాత్ర వహిస్తుంది. కాబట్టి జ్ఞానం అనే ఆ స్థాయిలో తప్పక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలైన యోగి వేమన రచించిన వేమన పద్యాలు, శంకరాచార్యులు రచించిన భజగోవిందం, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత, వీరబ్రహ్మేంద్ర స్వామి గురువాణి మొదలైన వాటి నుండి కనీసం 50 పద్యాలు లేక శ్లోకాలు ప్రతి ఒక్కరు కంఠస్థం చేయాలి. దీనికి ఈ జ్ఞానానికి బాగా కంఠస్థం చేయాలి మొత్తం. అంటే ఏ రోజు ఏదన్నా అడిగినా, ఇప్పుడు వేమన చూతాడు, పట్టు పట్టరాదు పట్టు విడవగరాదు, పట్టు పట్ట నేల బిగియు పట్టవలే, పట్టి విడవ కంటే పడి చచ్చుట మేలయ్యా, విశ్వధాభిరామ వినరవేమ. ఎలాంటి పట్టు? జ్ఞానం అనే పట్టు పట్టాలి. ఇంకా చూతాడు ఆయన, సంధ్య వార్వనేమి జపము చేయనేమి, వేద శాస్త్రములు వెలయనేమి, పరము గణనివాడు బాపడు కాడురా, విశ్వధాభిరామ వినరవేమ. నువ్వు సంధ్యావందనం చేసేది, జపం చేసేది, వేదాలన్నీ తిరిగేసేది, నీ దివ్య నేత్రం ఓపెన్ అయిందా అంటాడు. ఇంకా ఏం చెబుతాడు, మనసులోన ముక్తి మరి ఒక చోటున వెదకబోవువాడు వెర్రివాడు, గొర్రె పిల్ల చంకనిడి గొల్ల వెదుకురీతి, విశ్వధాభిరామ వినరవేమ. మనలోనే పెట్టుకొని గొర్రెపిల్ల సంకని పెట్టి ఊరు మొత్తం ఎత్తుకున్నట్టుంది. ఇంకా చోటు, ఆలు బిడ్డలనుచు నతి మోహమునున్న, ఆలు బిడ్డలనుచు నతి మోహమునున్న, ధనము మీద వాంచ తగిలియున్న, నట్టి నరులకెల్ల నవని ముక్తి లేదయా, విశ్వధాభిరామ వినరవేమ. ఇదంతా నాటకం రాని చూస్తాడు ఆయన. విశ్వమంతయు విస్తరించుటగాక వేరే బ్రహ్మమని వెదకనేల, తగిలియుండుగాద తనలోని ఎక్కడుంది? అంతా నీలోనే ఉంది. ఇట్లా ప్రతి పద్యము అన్నీ కూడా. ఇంకా బ్రహ్మంగారు చెబుతాడు, స్నానమందు లేదు పానమందు లేదు, మంత్రతంత్రముల మహిమ లేదు, గుణము కుదిరేనేని యోగి తానవును, కాళికాంబ హంస కాళికాంబ. ఇట్లా ఎన్నో రకాలు వేమన పద్యాలు కానీ, బ్రహ్మంగారి పద్యాలు కానీ, భజగోవిందం కానీ, శ్రీకృష్ణుడి శ్లోకాలు కానీ అన్నీ కూడా 50 మినియం మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే ఎంతో విశేషమైన జ్ఞానం మీకు వస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక సత్యాలు అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని నీకు తెలవాలి. మనలోని అజ్ఞానమే మన బాధలన్నిటికీ కారణం. మొదలైనవన్నీ బోర్డు మీద రాసుకొని నిత్యం చూడటం అంటే మనలోని మూల అజ్ఞానం మన బాధలన్నిటి కారణం. నా వాస్తవానికి నేనే సృష్టికర్త, నేను మంచి డిజైన్ చేసి అక్కడక్కడ ఒక కాగితాలు తయారు చేసుకొని మంచి ఇంట్లో అతికించుకుంటే ఎంత మార్పు వస్తుంది. వెరసి పత్రిజీ మహారాజు వాడు చెప్పినట్టు ఆధ్యాత్మిక బుద్ధి అనేది వేరు, అయితే భౌతిక ఆరోగ్యం అనేది ఫలంగా పొందుతాం అన్నది 100కి మారు నిజం. ఇక్కడ భౌతిక ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా, సాంఘిక, ఆధ్యాత్మిక తలాలన్నీ కలిపి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? జ్ఞానం గురించి తెలుసు. దాన్ని ఆచరణ, ఎట్లా ఆచరణ?
ఇష్ట ఇలా కష్టపడిన మన సంకల్పంతో మన ద్వారం ఇంద్రియ పరిధి వద్దకు వచ్చిన జ్ఞానాన్ని స్వీకరించి ఒప్పుకొని దాన్ని నిత్య జీవితంలో పూర్తి స్థాయిలో వెనువంటలో సమర్థతో ఆచరణలో పెట్టాలి. అన్నీ ఆచరణలో పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం గుర్తించిన సమస్య నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది. ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. బైబిల్లో ఏం చెప్పాడు? వాక్యము స్వస్థపరచును అన్నాడు. 5 వాక్యాలు ముఖ్య ఉద్దేశం జ్ఞానాన్ని పొంది దాన్ని ఆచరణలో ఉంచినప్పుడు మాత్రమే మనం సమస్యల నుండి బయటగలము. వచ్చిన జ్ఞానాన్ని ఆచరణ పెట్టినప్పుడే మనం బయటపడం. అదేవిధంగా ఆచరణ స్థాయిలో సమస్య యొక్క పరిణామం బట్టి ఒక్కొక్కసారి కొన్ని రోజులు లేదా నెలల పాటు గుర్తించిన సత్యాన్ని అనేక సంఘటనలో మనం రుజువు పరుచుకోవాల్సి ఉంటుంది. కొంత టైం పట్టుద్ది, కొంత లేట్ పడుతుంది. అది ఒక క్లిష్ట పరిస్థితి దాటిన తర్వాత ఏదో రోజు తప్పకుండా మనం ఎదుర్కొన్న సమస్య అద్భుతంగా దానికి అదే పరిష్కారం అవ్వటం జరుగుద్ది. మనలో మనం గుర్తించిన గుణప్రధానమైన లోపాన్ని అనేక సందర్భాల్లో సరిగా చేయగలిగినప్పుడు కొద్ది రోజుల్లోనే ఆ గుణానికి ముడిపడిన ఉన్న భావ్య సమస్యలు దానికి అదే పరిష్కారం అయి తీరుద్ది. ఇక్కడ బయట చూసే వారికి సమస్య దానికి అదే కాకళతీయంగా తీరిపోయినట్టు కనిపించిన నిజానికి అది మనం తెలిసిన జ్ఞానంతో మన మూలంలోకి వెళ్ళి మన స్వభావం మార్చుకోవటం వల్లనే జరిగింది. ఇక్కడ బయట వాళ్ళకి ఏదనిపించినా నువ్వు ఆ జ్ఞానము ఆ మార్చుకోవటం వల్లనే అది జరిగింది అన్న విషయం మనకు మరి ఆధ్యాత్మికంగా ఆలోచించి వారికి మాత్రమే తెలుస్తుంది. దీనికి ఉదాహరణగా తీసుకుందాం. మనలోని అహంకారం ఉందని గుర్తించినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎదురైన ప్రతి సంఘటనలో అహంకార రహితంగా వ్యవహరించాలి. ముందు సంపాదించిన జ్ఞానం మనకు ప్రతి సందర్భంలో అహంకారం ఉంటే ఎలా ప్రవర్తించేవాడిని, లేకపోతే ఇలా ఉంటున్నామా అనే తేడాన్ని తెలియజేయటంలో ఎంతో ఉపయోగపడుతుంది. 2, అదేవిధంగా మనలో ఏకాగ్రత సహనాన్ని పెంచేలా మరిన్ని సంఘటనలు మనం ఎన్నుకోవచ్చు. ఏకాగ్రతగా సహనాన్ని పెంపించుకోవడానికి ఎన్నో ఎదుర్కోవచ్చు. ఇక్కడ బయటకు సమస్య ఏది ఉన్నప్పటికీ ఒక హాస్పిటల్లో సపర్యలు చేస్తున్నటువంటి అనేది మన సహనాన్ని పరీక్షించుకోవటానికి లేదా పెంచుకోవటం కోసం మనం సృష్టించుకున్నది. హాస్పిటల్లో ఉన్న సేవలు చేసే వాళ్ళందరికీ సహనం కోసం అది పరీక్ష అనమాట. సృష్టించుకున్నది మనల్ని మనం పరీక్షించుకుంటున్నదే అని గుర్తించి సమన్వయంతో మెలగాలి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, మనం నిర్ణయించుకున్న గుణాన్ని మనం పూర్తిగా నెరవేర్చేంత వరకు ఈ భావ్య సమస్యలు మనల్ని అట్టి పెట్టుకొని ఉంటాయి. అవన్నీ మీరు గుర్తు పెట్టుకునే దాకా ఏం బయటికి అక్కడే ఉంటవి. ఏదో ఒక యాంత్రికంగా ఒక పనిలా కాకుండా ఎట్టయాలి, ఒక పనిలా కాకుండా ఆనందంతో మనం నిర్ణయించుకుని సృష్టించుకున్న సంఘటనలని దానిని ప్రేమతో స్వీకరించి ఆ పనిని పూర్తి చేసినప్పుడే మనకు 100 మార్కులు భావ్య సమస్య నుంచి బయటపడతాం. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఆనందంతో ప్రేమతో ఉండాలి. అంతేగాని వేరే రకంగా మనం ఉండటానికి వీలు లేదు. భావ్య సమస్య ఇంకా ఉంది అంటే ఇంకా మనం నేర్చుకోవటం పూర్తి కాలేదు. ఇంకా సమస్య అక్కడ ఉందంటే, ఇంకా సమస్య ఉందంటే మనం నేర్చుకోవడం పూర్తిగా అనేది నిలువెత్తు నిజం. నేను ఎంతో సహనంతో ఉన్నాను, ఇంకా నాకు ఆ సమస్య తీరలేదనే మాటలు ఏమాత్రం సత్యం లేదు. ఇట్లా అంటుంటారు, ఇంకా ఆ సమస్య ఉంది, ఏమాత్రం మాకు తీరలేదు అంటే అక్కడ ఇంకా నువ్వు నేర్చుకోవాలి. అక్కడ నిజంగా మన సహన స్థితి పూర్తయి ఉంటే సమస్య స్వరూపం ఖచ్చితంగా కొంతైనా అది మారుద్ది. కొంతైనా తర్వాత స్థితిలో కంటే మరో కొత్త గుణం లేదా స్వభావం మార్పులోకి వెళ్తుంది. అంటే మళ్ళీ మొదటికి సమస్యను సరిగా గుర్తించడం వద్దకు వెళ్ళాలి. ఇలా ఒకే భావ్య సమస్యకు సంబంధించిన 2-3 సార్లు తొలి దశలో వెళ్ళి కొత్త గుణాలు మనలో లేనివి గుర్తించి వాటిని గురించి పని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆచరణ అనేది దానికంటే చాలా విలువైన దశ. ఎందుకంటే మనందరికీ తెలిసిన 100 మాటల కన్నా ఒక ఆచరణ విలువైనది. 100 మాటల కన్నా ఆచరణ విలువైనది అనే నానుడికి మనకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే దాని ఫలితం పొందుతాం. సమస్యలను ఆధ్యాత్మిక పరిష్కరించే విధానంలో గుర్తుంచుకోవాల్సిన మరో 5 విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ దాకా ఏం చేశాము? గుణాలేంటి, జ్ఞానం ఏంటి, ఆచరణ ఏంటి, ఇవన్నీ మనం గుర్తుపట్టాము. అసలు ఆ పరిష్కారానికి కావాల్సిన గుణాలు ఏమున్నాయి, నెగిటివ్ తర్వాత ఆ జ్ఞానాన్ని కరెక్ట్గా ఉందా, దాన్ని ఆచరణలో పెట్టాము, ఇవన్నీ కూడా ఫస్ట్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు చెప్పబోయే 5 విషయాలు చేతి వేళ్లతో పోలుస్తాం. నెక్స్ట్ 5 చేతి వేళ్లతో పోలుస్తాం. ఆ విషయాలపై పట్టు ఉన్నట్టయితే
మనల్ని పట్టించే శారీరక సమస్య దగ్గర ఉండి ఈ 5 వేలది మనం పట్టించే సమస్య దగ్గర నుండి శారీరక సమస్య దగ్గర నుండి అత్యుత్తమైన ఆధ్యాత్మిక సమస్య వరకు ఇక్కడ చూసుకోండి. ఇది ఇక్కడ భావ్య సమస్య నుంచి ఆధ్యాత్మిక సమస్య వరకు ఏంటి, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆత్మపరమైన అన్నిటిని కూడా కూకుటి వేళ్లతో పెకిలించవచ్చు ఏదైనా సరే. ఇది 5. ఫస్ట్ ఈ బొటన వేలు ప్రణాళిక, దీని పక్కది నిజాయితీ. చూడండి మాస్టర్, బొటన వేలు ప్రణాళిక, దాని పక్కది నిజాయితీ, దాని పక్కది బుద్ధి, అదే పని దాని పక్క ఉంగరం వేలు నెమ్మదితనం, లాస్ట్ చిన్న వేలు స్థిరత్వం. ఇది మనం గమనించాలి. అసలు ఏంటి ఈ 5 కాన్సెప్ట్లు? ప్రణాళిక, ప్రతి సమస్యకు సరళంగా పరిష్కరించుకునే పదంలో ముందుగా మనం అర్థం చేసుకున్న విషయము ఆ సమస్యకు సంబంధించినంతకు సరైన ప్రణాళిక కలిగి ఉండటం. ఆ సమస్యకు సంబంధించిన ప్రణాళిక. ఇక్కడ ప్రణాళికలో ప్రధానంగా గుర్తించే విషయాలు సమస్య ఎలా ఉత్పన్నమైనది, ఈ సమస్య అసలు ఎట్లొచ్చింది, దాని యొక్క పరిష్కార మార్గం ఆధ్యాత్మికంగా ఏమై ఉంటుంది, దీన్ని కూడా భావ్యంగా కాకుండా ఆధ్యాత్మికంగా ఏమి ఉంటుంది, అసలు మొత్తం సమస్యలో మన పాత్ర ఎంత ఉంది, దీనికి సుమారు ఎంత సమయం పట్టొచ్చు వంటి ప్రశ్నలు వేసుకొని వాటిని అన్నిటికీ వచ్చిన సమాధానంతో రమారమి ఒక ప్రణాళిక వేసుకోవాలి. అసలు ఇది ఎట్టొచ్చింది, దీని ఆధ్యాత్మిక కోణాలే నేను ఏం ఆలోచించాలి, ఎవరిని కనుక్కోవాలి, ఇవన్నీ కూడా ప్రణాళిక వేసుకోవాలి. సరైన ప్రణాళికతో ఉన్నప్పుడు సమస్యలు ఎన్ని ఉన్నా బండి మాత్రం గాడిలో ఉన్నట్టే లెక్క. కరెక్ట్గా చెప్పాలంటే అస్తవ్యస్తం గందరగోళం నుండి ముందు బయటపడతాం. ఇది కనుక నువ్వు తయారు చేస్తే ముందు బయటపడతాం. లైబ్రరీలో పుస్తకాలు ఏది కావాలంటే అది చటక్కున తీసుకునే విధంగా వరుస క్రమంలో టైటిల్తో సహా ఎలా పేర్చి ఉంటామో అలా అన్ని స్థాయిలో సమస్యలపై మనకు పూర్తి అవగాహన ఉండాలి. ఫస్ట్ పూర్తిగా అవగాహన ఉండాలి. మరింత లోతులకు వెళ్తే అసలు చాలాసార్లు మనం కాని సమస్యలు కూడా మనం తీసుకొని తెగ ఆలోచించి బుర్రలు చెక్కలు వేసుకొని కష్టపడిపోతుంటాం. ఎవరో సమస్యలన్నీ మీదేసుకుంటాం. కాబట్టి ప్రణాళికల ప్రధాన భాగంగా అసలు సమస్య నిజంగా మనదేనా, ఇక్కడ పాయింట్ రాసుకోవాలి. ఫస్ట్ ఆ సమస్య మనదేనా అన్న కోణంలో గట్టిగా చూస్తే ఒక లిస్టు రాసుకొని ఆ సమస్యలో సగం సమస్యలు ఇట్టే ఎగిరిపోతాయి. ఒక లిస్టు రాయండి, మొత్తం ఒక 20 వచ్చినాయి. నీ కానీ 18 ఉన్నాయి అనుకో, లేపేస్తా ఉన్నాయండి 2. ఫస్ట్ అసలు ఎవరి గురించి ఆలోచన, నీ గురించి ఆలోచిస్తున్నావా, నీ చుట్టాల గురించి ఆలోచిస్తున్నా, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఫస్ట్ లిస్టు రాసుకొని నీ గాని అన్నీ తీసేయాలి, ఎగిరిపోతాయి. ఎవరి కర్మకు వారే బాధ్యతలు, ఎవడి కర్మకు వారే బాధ్యతలు. ఎవరు సృష్టించుకున్న సమస్య నుండి వారే బయటపడాలి. నీకే సమస్య, ఎవరి సమస్యకు వారే కారకులు. ఎవరు సృష్టించుకున్నారో సమస్య నుండి వారే బయటపడాలి. మరి ఇంకొకరి సమస్యలు తీసుకోవటం వల్ల దాన్ని పరిష్కరించడం సరికదా, కనీసం దాన్ని అర్థం చేసుకోలేం కూడా. ఎందుకంటే మన అంతరాత్మ ప్రబోధం నుండి కేవలం మనకు సంబంధించిన వరకే ఎప్పటికప్పుడు జ్ఞానం అందుద్ది. నీ సమస్యకి నీ అంతరాత్మ నుంచి అందుద్ది. ఇంకోటి నీకెట్టా తెలుస్తుంది? మన కాని వాటి గురించి ఎలాంటి సమాచారం మన దగ్గర ఉండదు. జాగ్రత్త వ్యవస్థలో మనకున్న జ్ఞానము అతి మంచితనము, మాత్సర్యము, మోహము వలన ఇతర సమస్యలు ఎక్కడ దగ్గర బంధువులు, భర్త, పిల్లలు మొదలైనవి కూడా మనవిగా భావించినప్పటికీ దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. నా భర్త గారి తాలూకు, నా అమ్మగారి తాలూకు అనేది ఒరిగేది ఏమి ఉండదు. పైగా మన అవతల వాళ్ళని కొన్ని రోజులు బద్ధకంగా ఉంచున్నట్టు లెక్క. వాళ్ళని తెలుసుకోకుండా మనం వాళ్ళని బద్ధకంగా ఉంచుతున్న లెక్క. ఇక రెండోది, ముందు చెప్పుకున్నట్టు సమస్య గల మూల కారణమైన గుణాన్ని లేదా నేర్చుకోవాల్సిన విషయాన్ని విశ్లేషించి ఏది చేయటం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది, అది నేర్చుకొని ఏది తేల్చుకుంటే తగ్గుముఖం పడుతుంది అనేది కనుక్కొని దాన్ని చేయవలసిన మోతాదు సరైన అవగాహన తెచ్చుకోవాలి. సామూహిక సంబంధించినంత వరకు అందులో మన పాత్ర ఎంత ఉన్నది సరిగ్గా నిర్ణయించుకొని అంతవరకు మాత్రమే చెయ్యాలి. చేస్తే చాలు, ఆటోమేటిక్గా మన వరకు ఆ సమస్య లేకుండా చేసుకోవచ్చు. ఇలా పరిపూర్ణంగా జీవించే వ్యక్తులు సమూహంగా ఉన్నప్పుడు సమస్య ఎవరి సమస్య కాదు, ఎవరి బాధ్యతలు వాళ్ళు తమ వంతుగా తీసుకుపోవటం వల్లనే గ్రూప్ సమస్యలు అలా ఎప్పటికీ మిగిలిపోతూ ఉంటాయి. ఎవరిది వాడు చెక్ చేసుకోకుండా ఊరక మిగిలిపోతూ ఉంటాయి. ఏవైతే తమ వంతు బాధ్యతను మిగతా వారితో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా చేస్తారో వాళ్ళు ఆ సమూహం నుండి బయటికి రావటం లేదా
ఆ సమస్య వారికి సమస్యగా లేకపోవటం గమనించవచ్చు. ఇక్కడ ఎవరిది వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. సమస్య ప్రణాళికలో పరిష్కారంలో ప్రణాళిక అనేది బొటన వేలుతో పోలుస్తాం. ఎందుకంటే ఈ వేలు ప్రధానమైంది. ఇది లేకుండా మిగతా వేళ్ళు ఏమీ చేయలేవు. కాబట్టి సరైన ప్రణాళిక అవగాహన కూడుకున్న లేకుండా సమస్య నుండి బయటపడటం వల్ల ఆధ్యాత్మిక జీవన విధానం అలవర్చుకున్న వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం, మంచి సమస్యల చెడ్డ సమస్యల అన్న విభజన ఇక్కడ మంచి చెడు అనేవి సందర్భానుసారం అయినప్పటికీ విషయవాంఛల వెంబడి పరుగులు తీస్తే, ఇక్కడ పాయింట్ గుర్తెచ్చుకుంది, విషయవాంఛల పరుగులు తీయటం వల్ల ఆనందం ఉండుకొని వాటి కోసమే మనిషి పడే తాపత్రయాలన్నీ చెడ్డ సమస్యలు లేదా కష్టాలుగాను తమ వ్యక్తిగత ఆత్మ పరిణతికి లేదా సమాజ ఆత్మ పరిణతికి తోడ్పడేందుకు తయారు చేసుకున్న సమస్యలు లేదా కష్టాలు మంచి కష్టాలని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎటు పోతున్నాం, ఎటు ఏం చేస్తున్నాం అనేది మనం చేసే. ఉదాహరణకు మనకు వచ్చిన ధ్యాన అనుభవాలు, మన పరిణితో నేర్చుకున్న విషయాల్లో ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకాన్ని ప్రచురణ చేసి 10 మందికి ఇవ్వాలనే తాపత్రయంలో ఒకసారి శ్రీకారం చుట్టాక ఆ పుస్తకం డిటిపి చేసి తప్పులు రుద్ది ముద్రించి చేతులు వచ్చేసరికి ఎన్ని కష్టాలు ఉంటాయి లెక్కేసుకోండి. ఒక పుస్తకం బయటికి రావాలంటే ఇవాళ ఎంత కష్టాలు ఉంటాయి. అది కేవలం ఆ పని చేసే వారికే తెలుస్తుంది. ఇక్కడ మనం చేస్తున్న పని సమాజ ఆత్మ ఉన్నతి కోసం కాబట్టి దాన్ని మంచి కష్టంగా పేర్కోవచ్చు. ఆ పుస్తకానికి సమాజ ఆత్మ ప్రగతి కోసం మనం తయారు చేస్తాం, మంచి కష్టంగా. అదేవిధంగా మనకు దొరికిన ఒక చిన్న సమాచారంతో ఊరగాని ఊరు వెళ్ళి అక్కడ కొత్తగా వ్యక్తి ధ్యానం చెప్పి క్రమేపీ ఒక గ్రూపు అక్కడ తయారు చేయటం ఎంతో కష్టంతో కూడుకున్న పని. వయసు అయిపోయింది, ఈ వయసులో నాకు సంగీతమా, ఇక్కడ వయసుతో సంబంధం, ఈ వయసులో నాకు సంగీతమా డ్యాన్స్ ఏమిటి అనుకోకుండా కళకు వయసుతో నిమిత్తం లేదని అర్థం చేసుకొని సమయమే సాధన అన్న జ్ఞానాన్ని గ్రహించి ప్రతిరోజు సాధన చేయటం, తర్వాత నూతనంగా నేర్చుకున్న కళలతో మరింత ఆనందాన్ని పొందటం, ఇలా ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే కష్టాలని మంచి కష్టాలుగా పేర్కొంటాం. ఇవన్నీ కూడా మంచి కష్టాలు కనుక నీ దగ్గర ఉంటే చెడ్డ కష్టాలు కొంత దూరం అయితే. ప్రణాళికలో ప్రధానంగా చేయవలసిన పని మంచి కష్టాలు ఎన్నుకొని వాటినే పురుష ప్రయత్నంలో ఛేదిస్తూ ఉండటం. ఈ సందర్భంలో మనం గుర్తు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిర్వచనం, తమ ఆత్మ ఉన్నతికి లేదా ఇతరుల ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే ఏ చర్య అయినా ప్రేమ అనబడుతుంది. నీకు కానీ ఇంకోళ్ళకి ఉపయోగపడేది అదే ప్రేమ. కాబట్టి నిజమైన ప్రేమతో జీవించాలంటే మంచి సమస్యలు ఎన్నుకొని వాటితో జీవించాలి. విషయానందాలు మన వెంట రావాలే కానీ మనం వాటి వెంట పోకూడదు. ఇక్కడ కోరిక వద్దని కాదు, కోరిక లేదా దృష్టిని ఆత్మానందంపై ఉంచి ఊరకే వచ్చిన విషయానందాలను ఎంచక్కా అనుభవించి మితిమీరిన కోరిక తృష్ట మాత్రం ఉండకూడదు. శారీరకంగా ఉన్న ప్రతి అనారోగ్యం వెనుక తప్పకుండా విజ్ఞానమయ కోశంలో అంటే 4వ కోశంలో అవగాహన లోపము లేదా అజ్ఞానం దాగి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకో, 4వ కోశంలో ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రణాళికలో మన అవగాహన పెంచుకునేందుకు తోడ్పడే ఆత్మజ్ఞానం అభివృద్ధికి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము పెద్ద పీట వేసినప్పుడే నిజంగా మన సమస్యల నుండి మనం బయటపడతాము. ఒక మంచి డాక్టర్ వద్దకు వెళ్ళటం, ఒక మంచి లాయర్ వద్దకు వెళ్ళటం, లేదా ఒక డబ్బున్న వ్యక్తి దగ్గర మన కష్టాలు గట్టెక్కిస్తారని ఆలోచించే ధోరణి మారనంత వరకు మన సమస్య నుండి ఒక అంగుళం కూడా కదలలేం. సమస్య తయారవ్వటానికి మనమే కారణమని అయినప్పుడు దాన్ని సరిచేసుకోవాల్సింది కూడా మనమే. మన జ్ఞానాన్ని ఒప్పుకున్నప్పుడే సరైన ప్రణాళికలు వేయగలుగుతాం. ఇదంతా దీన్ని నేనే తయారు చేసుకున్నప్పుడే ఇక్కడ వేస్తాం. మరింత మంచిని పెంచడమే మన కనీస జ్ఞానాన్ని విరుద్ధంగా ఉండే ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠం. సమస్యలలో చెడు తీయటం అనేది ఉండదు, మంచిని పెంచటమే ఉంటుంది. ఎవరికైనా విపరీతంగా నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఆపటానికి లేదా ఆలోచించకుండా కట్ చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. మరి మన సమయాన్ని ధ్యానంతో లేదా అభివృద్ధి పరంగా ఉండే పనుల్లో పూర్తిగా నింపటం వల్ల క్రమేపీ మనలో వినాశకర ధోరణి దానికదే దూరం అవుతుంది. భౌతికంలో ఒక దుర్వాసన కలిగించే పదార్థం గదిలో ఉన్నప్పుడు
దాన్ని తీసేయటం ద్వారా దుర్వాసన బయటపడవచ్చు, కానీ ఆధ్యాత్మికలో చెడు అసలు ముట్టుకోకూడదు. అంటే అలా ఇలా వద్దు అనుకోవటం కూడా నెగిటివ్ అటాచ్మెంట్ అవుతుంది. కాబట్టి మంచి అనుకున్నది ఎక్కువగా చేయటము అలవాటు చేసుకుంటే దానిలో నెగిటివ్ అనేది దగ్ధమైపోతుంది. మంచి అనేది అలవాటు చేసుకుంటే నెగిటివ్ అనేది దగ్ధమైపోతుంది. ఈ విషయము ప్రణాళికలో ఒక బాధకంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నిజాయితీ. ఏంటి అసలు నిజాయితీ? సరైన ఆధ్యాత్మిక ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత ముఖ్యమైన అంశం నిజాయితీ. అంటే ఎప్పుడైతే ఒక పరిష్కారాన్ని మార్గం అర్థం చేసుకొని నమ్మామో పూర్తిగా దాని మీద పనిచేయాలి. అంటే ఈ స్థాయిలో మొదటగా గుణప్రధానంగా సంపూర్ణంగా పొందటం జరుగుతుంది. ఏళ్ల తరబడి భావ్య పరిష్కారాలు అలవాటు పడిన ప్రజలు చుట్టూ ఉండటం వల్ల మనలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్లో అది జీర్ణించకపోయి ఉంటుంది. ఎంతో మంది తిరుగుతుండడం వల్ల జీర్ణించకపోయటం ఉండటం వల్ల సహజంగా ఎప్పటికప్పుడు మనం కూడా దారి తప్పి అంతరంగంగా కాకుండా బయట మార్గాల్లో దొర్లిపోయే ప్రమాదము ఎప్పుడు ఉంది, పొంచి ఉంటుంది. దీని నుంచి ఎప్పుడప్పుడు మనల్ని పరీక్షించుకోవటమే నిజాయితీ స్థాయిలో జరిగే ముఖ్యమైన పని. ఇక్కడ నిజాయితీగా ఉండి మనం చేసుకోవాలి. మన సమస్యల పరిష్కారానికి మంచి డాక్టరో లేక లాయరో ఫలానా గుడిలో మొక్కుబడో సమాధానం అనుకున్న ధోరణి నుంచి, ఇక్కడ డాక్టర్లో లాయర్లో మొక్కుబడి అనుకున్న ధోరణి నుంచి ఒక్కసారి బయటపడి అంతరంగంగా కారణాలు వెతకడం ప్రారంభించక పూర్తిగా వాటిని ఛేదించే ప్రయత్నంలో మన సమయాన్ని ఏం చేయాలి? మన సమయాన్ని, ధనాన్ని, సంకల్పాన్ని వేచించాలి. ప్రణాళికలో మనం నిర్ణయించుకున్న అరిషడ వర్గాలపై కూడా పట్టు సాధించటం లేదా గుణాలు పెంపొందించుకోవడం అన్న విషయంపై ప్రతి సంఘటనలోనూ మనం ఎంత నిజాయితీగా వ్యవహరిస్తున్నాం మళ్ళీ మనమే ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. గుణాలు మార్చుకున్నావా, అరిషడ వర్గాలు ఉన్నాయి చెక్ చేసుకుంటూ మనమే పరీక్షించుకోవాలి. నిజాయితీతో ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఉంటే చేసే పనిలో పూర్తి క్వాలిటీ ఉండి వీలైనంత త్వరగా మనం గమ్యం చేరుకుంటాము. నిజాయితీగా ధ్యానం చేయటం జనాల కోసం కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. నిజాయితీగా ధ్యానం చేయాలి. జనం కోసం కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. ఆలోచనలు వస్తున్నా పర్వాలేదు, మన ప్రయత్నం శ్వాసను గమనిస్తూ కూర్చోవటమే. ఎటువంటి సమస్యకైనా ధ్యానమే పరిష్కారం. అన్యదా శరణం నాస్తి. చదివిన పుస్తకాల్లో అర్థమైన విషయాలను నిజాయితీతో వెంటనే ఆచరణలో పెట్టడం, ఎటువంటి భయాలకు, అనుమానాలకు, మూఢనమ్మకాలు తావు ఇవ్వకుండా పాత పద్ధతి స్థానంలోనే ఒక్క కొత్త విషయము ఆచరించవలసినప్పుడు నిజాయితీతో శాస్త్ర సమ్మతంగా వ్యవహరించడం ముఖ్యమైనది. ఒక ఉదాహరణ చేసుకొని దీని గురించి, ఒక పక్క ధ్యానం చేస్తూ ఉంటారు, మరో పక్క ఇతర తక్కువ స్థాయి ఆధ్యాత్మిక సాధనలో సమయం వృధా చేస్తూనే ఉంటారు. ఉత్తర గీతలో స్వయాన శ్రీకృష్ణుల వారే ధ్యానం అన్నిటికన్నా కొన్ని కోటి రెట్లు గొప్పదని చెప్పాక కూడా దాన్ని చదివి విషయం తెలిసి కేవలం మనలోని భయము, మూఢభక్తి వలన మధ్యలో మన బుర్ర ఉపయోగించి ఆయన శ్రీకృష్ణుడి కన్నా మితిమీరిన తెలివితేటలో ఎవరిస్తాం. ఇక్కడ నిజంగా మనలో నిజాయితీ లోపించినట్టే. ఎల్కేజీలో ఉన్నప్పుడు అక్షరాలు పట్టి దిద్దామని పీజీ స్థాయికి చేరాక కూడా అలా చేస్తామంటే, కాబట్టి ఒకానొక అత్యున్నతమైన పద్ధతి తెలిసాక ఆ సమయాన్ని ప్రతి క్షణం దానిలో భర్తీ చేసినప్పుడే ఫలితం తొందరగా పొందుతాం. అంటే శ్రీకృష్ణుడి కన్నా మనమేనా తెలియగలమా? ఎప్పుడు ఓనమాలు రుద్దుతానే ఉంటాం. పీజీలో కూడా పోయి ఓనమాలు రుద్దుతామా? మరి అది గమనించాలి. అదేవిధంగా ఏదైతే విషయం ఒక హెల్త్ సైన్స్ క్లాస్లో కానీ, మన ధ్యాన అనుభవంలో కానీ, కళల్లో కానీ మనకు సంపూర్ణంగా లేదా పాక్షికంగా అర్థమైందో అది నిజానికి మనకు మాత్రమే మొదట తెలుస్తుంది. ఒక్కొక్కసారి అబ్బా ఎంత మంచి విషయం అనిపించి కొన్ని సందర్భాల్లో ఒక చురుకులా కూడా తగలవచ్చు. ఇక్కడ మనమే సాక్షి. మనం తెలిసిన విషయం మనమే ఆచరణలో పెట్టాలి. దాన్ని గుర్తు చేసేవారు ఎవ్వరూ ఉండరు. మన తపనతో ఆచరణలో పెట్టవలసిన జ్ఞానాన్ని మనల్ని అడిగేవారు లేరని నిజాయితీ లోపించి అశ్రద్ధ చేస్తే అది ప్రకృతి వ్యతిరేకంగా మారి మన సంకల్పాలతో, శక్తి క్షీణతతో ఒక జబ్బుగా మారి అదే మార్పు అవసరంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రకృతి లాగేసుకుంటుంది. అంటే తపన స్థాయిలో ఎటువంటి ఒత్తిడి లేకుండా వర్తమానాన్ని ఆనందిస్తూ మానవ సమాజాన్ని చేయవలసిన పురుష ప్రయత్నం అశ్రద్ధ చేస్తే దానికి మనం మనగా వేసుకునే శిక్షే జబ్బు స్థితికి జారిన తర్వాత అదే మార్పు అవసరంగా మారుతుంది. ఇక్కడ కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి సహజంగా బాధాకరంగా ఉంటుంది. వెరసి ఎప్పటికప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని నిజాయితీలో ఆచరణలో పెట్టినప్పుడే
ఎంతో ఆరోగ్యమైన ఆనందాన్ని జీవితం పొందే అవకాశం ఎప్పుడు ఉంటుంది. మనకు తెలిసిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం, ప్రణాళికబద్ధకంగా వ్యవహరించటంలో నిజాయితీ ఉండాలి. ఒక కూర వండినప్పుడు అది రుచిగా ఉండాలి, సరిపడినంత కూర ఉండాలి. రుచిగా ఉండటం గుణప్రధానమైనది. రుచిగా ఉండటం గుణప్రధానం. నిజాయితీ స్థాయిలో సంబంధించినంత వరకు గుణప్రధానం పరిపూర్ణతంగా సాధించాలి. క్వాలిటీ పర్ఫెక్షన్. ఇక తర్వాత విషయం పరిణామంలో నైపుణ్యత అంటే క్వాలిటీ పర్ఫెక్షన్. ఎంత కూర వడ్డించాలో అంత వడ్డించినప్పుడే దానిని నిజంగా మనం ఆస్వాదించగలం. ఎంతో రుచిగా వండి కనిపించినట్టు ప్లేట్లో ఒక స్పూను కూర మాత్రమే వేస్తే అది రుచి ఆనందాన్ని ఇవ్వద్దు కదా, సరికదా? మరి ఇంత కోపాన్ని కలగజేస్తుంది. అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ సమస్య పరిష్కారం కాదు. దీనికోసమే తర్వాత స్థాయి విషయం అదే పని. ఏంటిది? ఒకసారి పని యొక్క గుణాన్ని ఆచరించి స్థితికి చేరుకున్న తర్వాత కావాల్సింది దాని పరిణామంలో సంపూర్ణత. అంటే తీసుకున్న సమస్య నేర్చుకోవడానికి ఎంచుకున్న ప్రణాళికలో పనులు అదే పనిగా చేయటం. ఆ ప్రణాళిక, ఆ జ్ఞానాన్ని అదే పనిగా చేయాలి. భగవద్గీత శ్రీకృష్ణ వారు చెప్పినట్టు పరధర్మం భయంకరమైనది, స్వధర్మం గుడ్డిదైన మేలు అన్నట్లు మనకు ఇవ్వబడిన పని ధర్మం ఏదైతే ఉందో అదే ముఖ్యమైనది. ఇతరుల ధర్మం పనిలో ఉండటం మన విలువైన సమయాన్ని వృధా చేసుకున్నట్టు. ఒకనొక ప్రమాదకర పరిస్థితి తలెత్తినప్పుడు ఎలా అయితే మనం టెన్షన్ మొత్తం ఆ సంఘటన మీదకి తెస్తామో అదే సీరియస్నెస్ మన మూలంలో మామూలు సమస్యల్లో కూడా ఫీల్ అయినప్పుడు సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. అంటే మన సంకల్ప శక్తి మొత్తం దానిపై కేంద్రీకరించబడి పని వీలైనంత త్వరగా పూర్తి అవ్వటానికి దోహదపడుతుంది. కాబట్టి మనం ఎంచుకున్న సమస్య మీద పట్టు సాధించే వరకు అదే పనిలో ఉండాలి. తర్వాత అదే విధంగా తీసుకున్న పని పట్ల వాక్చేతనలో ఖచ్చితంగా పాజిటివ్గా మాట్లాడాలి. తీసుకున్న పని పక్క మాట్లాడి నవ్వులాటగా వ్యవహరించడం లేదా మాట్లాడటం వలన దీనిపై సీరియస్నెస్ కోల్పోతాం. గుర్తుంచుకోండి, ఇక్కడ నవ్వులాట పనికిరాదు. బయట వాళ్ళు ఎలా ప్రవర్తించినా మనం మాత్రం పూర్తిగా కాన్ఫిడెన్స్గా వ్యవహరిస్తూ నవ్వులాట కాకుండా చూసుకోవాలి. మన ధ్యేయాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇక్కడ మనకు మన సమస్య ముఖ్యం. వేరొకరు సమస్యలు ధ్యేయాన్ని చులకనే మాట్లాడే స్వభావం ఉన్నవాళ్ళు సహజంగా వారి సమస్యలను చులకనే చేసుకున్నట్లే. కాబట్టి ఎవరి లక్ష్యాలు వారి చేతనైనంత సహాయం చేయాలి లేదా గమ్మున ఉండాలి. అంతేకాని ఇతర సీరియస్నెస్ బ్రేక్ చేస్తే అది చెడు కర్మ అవుతుంది. ఏదన్నా బ్రేక్ చేస్తే చెడు కర్మ అవుతుంది. మరి సీరియస్నెస్ స్థాయిలో మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన గుణం పట్టుదల. ఇక్కడ సీరియస్నెస్ అంటే పట్టుదల లేకుండా ఏ పని పూర్తి కాదు. పట్టుదలతో చేసే మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చివరి మనం అనుకున్న లక్ష్యాన్ని తప్పక చేయగలుగుతాం. నిజానికి మనం ఎదుర్కొనే పరీక్షలు, ప్రాపంచ చదువులు, కూతురు పెళ్ళిళ్ళు, ఉద్యోగం, ఇంటర్వ్యూలు మొదలవన్నీ కూడా ఎంతో శ్రమతో కూడినాయి. సరైన ప్రణాళిక ద్వారానే వీటిని సాధించగలం. అందువల్ల నిశ్చితంగా పరిశీలిస్తే మన ఆత్మ పట్టుదల అనే గుణం నేర్చుకోవడం కోసం భావ్యంగా తానుపై తెలిపిన ఉదాహరణలు వంటివి సమస్యలుగా పెట్టుకొని జన్మ తీసుకుంటుంది. ఇక్కడ ఆత్మ పట్టుదల అనే గుణం ఆ సమస్యలకి పట్టుదల అనే దాన్ని గురించుకొని ప్రణాళిక చేసి జన్మ తీసుకుంటుందంట. మన సమస్య భావ్యంగా చూసి దానిని నివారించడానికి మనకు తెలిసిన రీతిలో తెగ కష్టపడిపోయి చేసే చర్యల కన్నా ఈ సమస్య ఆత్మ ఖాతాలో పట్టుదలే గుణం బ్యాలెన్స్ చేయడానికి వచ్చింది. నా ఆత్మ ఖాతాలో పట్టుదలే గుణం బ్యాలెన్స్ చేయటంలో వచ్చింది అనుకొని అత్యంతం అదే ఆచరణతో శ్రమిస్తే చాలా సులువుగా ఆనందంగా సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే సమీకరణ వస్తే ఇక సమస్య ఇట్టే పరిష్కారం అవుతుంది అనే విషయం మనకు తెలిసిందే. పట్టుదల అనే గుణం నేర్చుకోవడం కోసం పరీక్షలలో సంఘటనలో ప్రవేశించడం అనేది సదా గుర్తించుకోవటమే. ఇక్కడ చదవటం ముఖ్యం. పరీక్షలు తప్పుతామా నెగ్గుతామా అనేది ఒత్తిడి ముఖ్యంగా చదివే సమయంలో మోయటం సరికాదు. ఈ సందర్భంలో యోగి వేమన పద్యం, ఇందాక నేను చెప్పాను పట్టు పట్టరాదు అనే పద్యం చదువుకోవాలి. ఒక్కోసారి మనం తీసుకున్న సమస్య పరిష్కారంలో భాగంగా మనం చేసే సాధన పరిష్కార మార్గం తారాస్థాయి చేరుకున్నప్పుడు అది మునుపన్నప్పుడు లేని రికార్డులు అధిగమించదు. ఇలా ఎప్పటికప్పుడు పాత రికార్డులు మనమే బద్దలు కొట్టినప్పుడు మరింత పురోభివృద్ధి సాధించినట్టు. భావ్య సమస్యలు పరిష్కరించుకునేది గెలుపు ఓటములు కాదు. మనపై మనకు పూర్తిగా నమ్మకం,
ఖచ్చితమైన దూరదృష్టి ప్రణాళికబద్ధంగా లేదా అతిగా వెళ్ళి చేయవలసి వచ్చినా అది సత్యం అవుతుంది. పక్క నుండి చూసేవారికి లేదా సమాజానికి అది అతిగా అనిపించవచ్చు, కానీ సీరియస్నెస్ దశలో అది సహజమని గుర్తించాలి. సమస్య పరిష్కారం అయ్యాక ఎలాగూ మనం మళ్ళీ మన సాధారణ స్థాయికి వస్తాం. కాబట్టి మధ్య మార్గంలో అప్పుడప్పుడు కనిపించే సాహసోపేత చర్యలు సత్య సమ్మతమే. బుద్ధుడంతటి వాడు రాజ్యాన్ని విడిచి 6 సంవత్సరాలు కఠోర దీక్ష తిరగటం ఆ కాలంలో ఉన్న వారికి అప్పటికి అది అతిగా కనిపించవచ్చు, కానీ దివ్యజ్ఞానం ప్రకాశం పొందిన తర్వాత తిరిగి తిన్నగా ఇంటికి వచ్చి కుటుంబానంతటికి ధ్యానం నేర్పించి వారి సహాయంతో దేశాలు సత్యాన్ని ప్రచారం చేయటంలో ముందు అతి అయినది కాస్త ఆయనకి ముకుటమైంది. కాబట్టి అతిగా వ్యవహరించిన సమస్య సాధనలో మాత్రం విషయవాంతంలో కాదు, నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకొని తిరిగే మధ్య మార్గంలో వచ్చినప్పుడు అది శోభాయనంగా ఉంటుంది. ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యాన సాధన చేయాలి, కామన్ రూల్. కానీ జబ్బు ఉన్నవారు దానిపై పట్టు సాధించే వరకు, నాడీ మండలం సమస్తం శుద్ధి జరిగే వరకు గంటలు ధ్యానం చేయవలసి వస్తుంది. ధ్యానంపై అవగాహన లేని వారికి ఇది అతిగా కనిపించవచ్చు, కానీ కొద్ది రోజుల్లోనే వాళ్ళు విషయం అర్థం చేసుకొని మళ్ళా వెనుక వస్తారనేది సత్యసమ్మతము. నిజానికి పురోగమన సిద్ధాంతం ఉన్నాం అంటే పొరపాటున చెడు చేసినా దాని ఫలితం అర్థమవుతుంది. కాబట్టి మరోసారి అది చెడు చేయకుండా ఉండాలనే జ్ఞానం కలుగుతుంది. మంచి చేస్తే మంచి పొందుతాం, చెడు చేస్తే చెడు పొందుతాం అన్నది, చెడు అనేది జ్ఞానం కలుగుతుంది అన్నదే పురోగమన సిద్ధాంతం. కాబట్టి మంచి చెడో చేయటం ముఖ్యం అనేది కర్మ సిద్ధాంతం. ఏం చదువుతుంది, మంచో చెడో చేస్తుండాలి. సమస్య ఊరకనే పెట్టుకొని కూర్చునే కన్నా సమస్య తీవ్రతను బట్టి ఒక్కోసారి సాధనలో అతిగా లేదా తీవ్రంగా కృషి చేయాల్సి వస్తే చేసి తీరాలి. అది చేసేవాడికే అర్థం అవుతుంది, పక్కవాడి చేస్తే అర్థం కాదు. అయినా చెయ్యాలనే నిర్ణయం తీసుకోవాల్సింది సమస్య ఉన్నవాడే. మన బాధ మనకు తెలుసు, కూర్చొని ఉన్నవాడి ఎన్ని కబుర్లైనా చెబుతాడు అన్న విషయం అర్థం చేసుకొని ఒక సీరియస్నెస్ స్థాయిలో సాధనలో తీవ్రంగా లేదా అతి అనేది అవసరమైనప్పుడు తప్పకుండా చెయ్యాలి. కానీ సాహసమే జీవితం కాకూడదు, దానివల్ల ఎంతో విలువని ఆనందాన్ని కోల్పోతాం. ఒక సీరియస్నెస్ స్థాయిలో కొంతమంది తారాపదాన్ని చేరుకుంటారు, వారు ప్లైనీర్లుగా ఉండటం. అటువంటి వ్యక్తిని పనిచేసే జీవిత ధ్యేయంగా ఎంచుకొని సమస్య లక్ష్య పెట్టరు. అంటే ముందుగా పోయి చూసి వచ్చేవాడు మార్గదర్శకుడు అని అర్థం. ఇది ఉదాహరణకి చంద్రమండలంపై మొదట కాలు మోపటం వంటిది. అంటే అంతవరకు సమాజంలో లేని ఒక కొత్త వరివుని సృష్టించే ప్రయత్నంలో తాను సృష్టించుకున్న ఆ సమస్యకు ఛేదించటంలో ఎంతో తీవ్రంగా కృషి చేయవలసి ఉంటుంది. అది 100 పాళ్ళు సభ్య సమాజానికి విరుద్ధంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోలేని జనం నుండి కూడా ఎంతో వ్యతిరేకత ఉంటుంది. కానీ తాను చేసే కొత్త దారి పూర్తయిన వాడుకలో వచ్చాక సమాజం ఆ పని అందరికీ ఆదర్శపాయంగా అయిపోతుంది. లక్ష్య సాధనలో భాగంగా గంటలు చేయవలసి వచ్చే ధ్యానం, నెల లేదా పైన మండలం, మరి కొన్నాళ్ళ పాటు విషయవాంఛలను పక్కలు పెట్టడం, ఆధ్యాత్మిక విషయాలు వ్రాసి తీర్చిదిద్దటం, పుస్తకం చేయటం, మనం పడే పాటలన్నీ కూడా సత్యసమ్మతం అయినప్పటికీ సాధారణ స్థాయిలో ఉన్న వాళ్ళకి అది విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ మన సమస్య మనకు పూర్తిగా అవగాహన ఉండటం వల్ల ఒడిదూకులు పక్కన బట్టి కార్మోనకులుగా మనం కావాల్సి ఉంటుంది. వెరసి సీరియస్ స్థాయిలో పరిమాణితంగా లక్ష్య సాధన కావాల్సిన సమయాన్ని కేటాయించాలి. ఎన్నిసార్లు ఎంతసేపు చేయాల్సి వస్తే అంతసేపు అనేది ముఖ్య సూత్రం. సమయమే సాధన అన్న ప్రధాన జ్ఞానాన్ని నవరత్నాల్లో మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నెమ్మది. ఈ భూమి మీద పనులన్నీ సూక్ష్మ లోకాలతో పోలిస్తే నెమ్మదిగా జరుగుతాయి. ఇక్కడ నెమ్మది అనేది పాక్షికంగా తెలపడం. అంటే సమయం అక్కడ వేరు ఇక్కడ వేరు. సూక్ష్మ లోకాలు అనుకునేదే తక్కువ జరిగిపోతుంది. అది సరే కానీ స్థూల ప్రపంచంలో కృషి, పట్టుదల, సమయం, నిబద్ధతతో నెమ్మదిగా జరిగే పనులు వలన మనం సంకల్పించుకోవడం కొన్నాళ్ళకి కానీ తయారయ్యి మన చేతికి రాదు. విషయాన్ని ఛేదించడానికి సరైన ప్రణాళిక వేసుకొని పనిలో దిగిపోవాలి. ఒకసారి పనిలో దిగాక పూర్తి వర్తమానాలు అంటే రోజు, వారము సమస్య గురించి ఆచరించవలసి ఉంటుంది. కార్యసాధనలో ఆనందం పొందటానికి ప్రయత్నించాలి. మాటికి అయ్యిందా లేదా ఇంకా లేదే, ఎంత టైం పడుద్ది అనే వేదనతో అనవసరం. ఎందుకంటే ఇది ఒక విధానం. పనులు నెమ్మదిగా అయితీరుతాయి. ఇక్కడ పనులు నెమ్మదిగా అయితీరుతాయి. విశ్వ ప్రణాళికలో భాగంగా ఉన్నాం. ఇక్కడ మనం మాత్రమే జీవించటం లేదు,
మనం మిగతా వారితో వేరు కూడా కాదు. అందువలన మొత్తాన్ని కలిపే సమస్య సాధన ఫలితం తయారవుతుంది. నిజానికి అందులో మనం భాగంగా విశ్వ ప్రణాళికలో దృష్టిలో ఉంచుకున్నప్పుడు నెమ్మది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ విశ్వ ప్రణాళికలో ఉన్నాం, పని అవసరమైనప్పుడు చిన్నగా స్లోగా అయినా జరుగుద్ది. తొందరగా చేసి ఏం చేయాలని మనం ఇక్కడ అనుభవించడానికి వచ్చాం. కాబట్టి కార్యసాధకుడు కష్టాన్ని, ఆనందాన్ని, ఫలితాన్ని తామరాకు మీద నీటి బొట్టులాగా, నీటి బిందువులా ఉంటే ముట్టుకోకుండా తీసుకోవటం నేర్చుకునేంత వరకు ఈ ఆట ఆడాల్సిందే. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టి అనుకుంత సమయం కాకుండానే అయిందో లేదా అని మాటికి దాన్ని తెరిచి చూస్తే ఎప్పటికీ చక్కని ఇడ్లీ పొందలేం కదా. దానికంటూ కొంత సమయం వదిలేయాలి. మనం ఆ సమయంలో వేరే పని చూసుకోవాలి. ఇలా కొంత సమయాన్ని తీసుకోవటానికి గల కారణంలో వెళితే ప్రధాన విషయం, మనం పూర్తిగా స్వేచ్ఛాయుతమైన అనంతమైన పూర్ణాత్మ స్థితికి శకలాలు విలపడి దాన్ని స్థూల పదార్థం పొరలను తొడుక్కొని మనల్ని మనమే చెరసాల్లో బంధించుకున్నాం. ఇది ఒక ఆట మాత్రమే, సదా గుర్తించుకోవాలి. ఈ ఆటలో మనకు జ్ఞానము పంచేంద్రియాల ద్వారా వస్తుంది. పరిణితి చెందిన వారికి అతీంద్రియ శక్తుల ద్వారా కూడా వస్తుంది. మరింత వివరంగా మనకు అర్థమయ్యేందుకు మరింత లోతుగా వెళ్తే మొట్టమొదటి బ్రొటన వేలు పూర్ణాత్మ స్థాయిలో పూడ్చుకోవాలి. పూర్ణాత్మ స్థితి అంటే పూర్తి స్వేచ్ఛాయుతమైన సచ్చినానంద స్థితి. ఈ స్థాయిలో ఎటువంటి నిరోధాలు ఉండవు. తనకు తాను ఎలా కావాలంటే అలా మార్పు చేయగలిగే శుద్ధ చైతన్య స్థితి. ఇటువంటి సంపూర్ణ ప్రకృతి స్థాయి నుండి ఆటలో భాగంగా శకలాలుగా విడివి అంశాత్తులుగా చూపుడు వేలు ఏర్పడతాం. అంశాత్తులుగా వచ్చాము. ఈ అంశాత్త స్థాయిలో అది ఎన్నో జన్మలు తీసుకొని ఒక్కొక్క జన్మలో నిర్దిష్టమైన పాఠాలు నేర్చుకోవటం వలన ఆ జన్మ వరకు తాను తీసుకుని వచ్చిన జీవిత అధ్యాయానికి కట్టుబడి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా చేయగలమనే ఆలోచన ఆ స్థితికి కూడా మార్చుకోవచ్చు. కానీ ఒకసారి మన జీవిత కార్యక్రమం నిర్దిష్టంగా ఎంచుకొని తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని కట్టుబడి ఉండాలి. ఆ దారిలోనే ప్రయాణించడానికి వచ్చినా నచ్చకపోయినా మనం ఎంచుకొని వచ్చిందే ప్రయత్నించటమే సరైనదే అవుతుంది. ఇలా జీవితం అనే ఆటలో భాగంగా జీవిత కాలానికి సంబంధించిన వరకు ఆ జ్ఞానంతో రావటం వల్ల ఎప్పటికప్పుడు తదుపరి కార్యక్రమం మరింత నిజ స్థితిని అప్పుడప్పుడు పొందటానికి తప్పకుండా పూర్ణాత్మ స్థాయి అనుసంధానం చేసుకోవాల్సింది. పూర్తి స్వేచ్ఛ నిర్ణయాధికారం ఉన్నప్పటికీ పాక్షికంగా పూర్ణాత్మపై ఆధారపడి ఉంటుంది. ఒక సర్వర్ కంప్యూటర్కి మిగతా క్లయింట్ కంప్యూటర్లు అనుసంధానం గావించినట్టు ఊహించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పూర్ణాత్మ స్థితి పోలిస్తే కొంత లిమిటేషన్ ఒప్పుకోవాల్సి ఉంటుంది. సంపూర్ణంగా ఎదిగే వరకు 100% ఉన్నదే, కానీ ఎదగని స్థితులని చెప్పుకోవచ్చు. ఇక మూడవది బుద్ధి స్థాయి అంటే మధ్యవేలు. ఇక్కడ వేరు స్థాయిల అంశాంశాలు ఉంటాయి వలన వాటి మధ్య సమన్వయం జరపడానికి నేర్చుకోవటానికి బుద్ధి అనే ఆటలో భాగంగా ఒక మెట్టు. ఈ బుద్ధి ఉలుగటం వల్ల మనకు ఆత్మస్థితిలో ఎంత జ్ఞానం స్వేచ్ఛ ఉన్నప్పటికీ కొన్నిసార్లు సమాజాన్ని బట్టి పరిమితంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉదాహరణకి జ్ఞానం సమపార్జించే వెళ్ళే కొద్దీ ఒక స్థితిలో జనన మరణం చక్రం, జీవితం ఒక ఆట, ఆత్మ రాకపోకలు తెలిసిన తర్వాత అసలు ఈ శరీరానికి బట్టలు వేయటం ఒక చిన్నపిల్లలు వాడే చర్యలకు అనిపిస్తూ, కానీ మనతో పాటు తోటి ఆత్మల పరిణితి మరింతగా నెచ్చించే అందరితో పాటే మనం మనగలుగుతాము. నిజానికి బయటకు చూడటానికి వేరే వారికి చేసినట్టు కనిపించిన అంతా బ్రహ్మమయం అన్న అవగాహనలో పెంచుకునే ప్రయత్నంగా తోటి వారిలో తక్కువ స్థాయిలో మనల్ని చూసుకొని వారి అభివృద్ధి మన అభివృద్ధి నుంచి పరిమితిగా వివరించడం జరుగుతుంది. పరోక్షంగా ఇది మన కోసం మనం చేసుకున్నట్టే. వెరస అంశాత్మలో ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ బుద్ధిజీవులుగా ఉండేటప్పుడు సమాజంలో ఎంతో పరిమితికి లోనవుతాం. తర్వాత స్థితి మనస్సు, ఉంగరం వేలు. ఇది రేపు చెప్పుకున్నాం మేడం. ఇప్పుడు 3 వేల గురించి చెప్పుకున్నాం. టైం చాలా లాంగ్ అయిపోయింది. రేపు ఉంగరం వేలు, లాస్ట్ చిటికన వేలు, ఆ రెండను. దాని తర్వాత ఇదంతా ఉన్న తర్వాత కూడా స్థిరము, డైనమిక్ స్టాటిస్టిక్స్, తెర ముందు తెర వెనక, అదృష్టం దురదృష్టం, నిస్సహాయత, స్థాయి మార్పు, ఇవన్నీ ఉంటాయి మేడం. రేపు నేను ఇది కంప్లీట్ చేసి నేను క్లోజ్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ.